91వ సంవత్సరం జయంతి సందర్భంగా సత్యనారాయణరావు గారు, సత్యనారాయణరావు అంటే ఎంఎస్ఆర్ అంటే మా కుటుంబంలో సీతన్న అని పిలుస్తాం, బయటనో ఎంఎస్ఆర్ అంటారు. వారు చేసిన సేవలు చెప్పడానికి నోరు రాదు, విపరీతమైన సేవలు చేశారు. పార్లమెంట్లో మొదటి ప్రజాసమితి గుర్తు మీద సీతన్న గెలిచారు. అప్పటి నుంచి బాగా నోటెడ్ అయిపోయినారు సత్యనారాయణరావు అని చెప్పి. ఎడమరగా లేకుండా వారు నిస్వార్థంగా పనిచేసినారు. ఇంతకుముందు ప్రతాప్ చెప్పినట్టు, రగణ చెప్పినట్టు, రాహుల్ చెప్పినట్టు చాలా ప్రేమగల మనిషి. ఏఐసీ జనరల్ సెక్రటరీ చేసి కూడా 2 రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఉండి కూడా నిగర్వి ఒక్క రూపాయి లంచం లేకుండా కూడా ఎంతోమంది సేవ. ఎగ్జాంపుల్, నేను మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 35 సంవత్సరాలు జాబ్ చేసిన, 20 సంవత్సరంలో నాకు ఒక 3 ఇయర్స్ కాకముందు 1.5 year ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయితే సత్యనారాయణ సార్ దగ్గరకు వచ్చేసింది, ఏమ్రా బాబు ఎటాచినవరా, గర్వం అనేది లేనేలేదు, ఎంత చిన్నోడుగానే పేరు పెట్టి పిలుస్తారు. నేనేమో భయపడుకుంటూ వచ్చేది, అన్న కొప్పడతారా అంటే కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ, కుప్పడుకుంటా ఏమ్రా బాబు ఎటాచినవరా అన్న, నాకు ఇట్లా ఎన్ని రోజులు అయ్యారా, సంవత్సరం 3 సంవత్సరాలు ఎవరి వాడు తీసిందని చెప్పి ఫోన్ కొడితే 5 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ అయింది. అదే ఎస్సీ 3 మినిస్టర్ అయ్యగురాచారి వేరే వాళ్ళకి ఒకసారి పోతే ట్రాన్స్ఫర్ కాలేదు. నాకు సత్యనారాయణ సాబ్ చెప్పట్లో 5 నిమిషాలు ట్రాన్స్ఫర్. అప్పటి నుంచి నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టైగర్ అయినా మా అన్న చేయబట్టి, అది గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి అసలు నిస్వార్థ చేయబట్టి వారు ఎల్లవేళలా వారు మన మనసులో ఉంటారు. సత్యనారాయణరావు గారు అందరి మనసులో వర్గం అనేది భేదం లేకుండే అందరినీ సమానంగా చూస్తుంటే, చిన్న పెద్ద అందరినీ. వారి అడుగుజాడల్లో రంగన కూడా చిన్నగా పార్టీ వచ్చి కార్పొరేటర్ అయ్యి మళ్ళీ బతుకున్నారు. నిన్న కూడా ఈ ప్రోగ్రామ్ ఉన్నని చెప్పి రంగనే యాడ్ చేసిండ్రు, చిచాయిట్లో ఉన్నట్టే మేము అందరం వస్తామని చెప్పినాం. అలాగే వారి మనవడికి మనం శాయశక్తుల మనం ఉడతల భక్తులు ఏదో చిన్న ఎంతైనా కానీ మనమంతా అందరం కలిసి తప్పకుండా సాయం చేసి ఏ విధంగా చేసి మన సేవలు చేసి వారిని ముందుండి నడిపిద్దామని చెప్పి నాకు అవకాశం. ధన్యవాదాలు.